మహబూబ్ నగర్ జిల్లా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్దకు చేరుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. తిండి తిప్పలు మానేసి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు సాగు పనులు బానేసి యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. క్యూ లైన్లో నిల్చున్నటువంటి రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఘటనలు కూడా చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వము యూరియాను సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి సరిగా రాదని రైతు ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి యూరియా కొరతను చూడలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 44 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,70,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,08,000 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 6.24 టీఎంసీలు. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే ఆఫ్ చేశారు అధికారులు. కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు.